ప్రైజ్ లార్డ్. దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆదివారపు ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము. ఇక్కడ ఉన్న వారందరూ కూడా, ఇంకా ఎవరైతే ఆన్లైన్లో చూస్తున్నారో వారందరూ కూడా మాతో కలిసి ఏకీభవించి దేవుణ్ణి ఆరాధించడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలుపుతున్నాము. ఇంకా దూర దేశంలో ఉన్న మీ యొక్క ఫ్రెండ్స్ కానీ, మీ యొక్క బంధువులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా యొక్క లింక్ని షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకోవడానికి మీరు వారికి సాయం చేసిన వారు అవుతారు. ఈ యొక్క గోయల్ మినిస్ట్రీస్ గోయల్ ప్రేయర్ హౌస్ మదనపల్లి ఫేస్బుక్ పేజ్ మీద ఇది కాస్ట్ చేయబడుతుంది. దయచేసి మీరందరూ కూడా మాతో కలిసి ఏకీభవించి ఆరాధించాలని కోరుచున్నాను. ఇక దిన ఆరాధనను ఆరంభించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా. మమ్మల్ని ఇంతగా ప్రేమించి ప్రభా మీరు మాకు ఇచ్చిన జీవం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా. గత కాలం అంతా కాచి కాపాడినందుకు వందనాలు ప్రభా. నైనా మీరు మా జీవితంలో చేసిన మేలన్నిటిని బట్టి మీకు వందనాలు ప్రభా, స్తోత్రం నైనా. ఈ విధంగా ప్రభా ఈ దినమున ప్రభా ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. ఈ యొక్క కార్యక్రమంలో ప్రభా పాలు పంచుకుని చిన్న ప్రభా ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నైనా మీ యొక్క సన్నిధిని గౌరవించే వారిగా చేయమని ప్రార్థిస్తున్నాం నైనా. మీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు కాబట్టి ప్రభా దానిని ప్రభా అనుభవించడానికి ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో మీరే ప్రభా క్రియను జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా యొక్క నోటి మాటలు, మా యొక్క హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారంగా చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. స్తోత్రం నైనా. మీరు మాత్రమే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం నైనా. మేము పాటల్లో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో ప్రభా మీరు మాత్రమే ప్రభా సమస్త ఘనతకు, మహిమకు ప్రభా, ప్రభావంకు ప్రభా అర్హుడైన దేవుడు కాబట్టి మీరు మాత్రమే ఘనత పొందుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ యొక్క సన్నిధిని, మీ యొక్క ప్రసన్నతను మా మధ్య ఉంచి నడిపించండి ప్రభా. మీ దాసును జ్ఞాపకం చేసుకొని మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం అనుగ్రహించబోతున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. ప్రతి ఒక్కటి ప్రభా మీ యొక్క ప్రభా అధీనంలో జరగటానికి మీరే సహాయం దయచేసి నడిపించండి ప్రభా. స్తోత్రమైనా ఎటువంటి ప్రభా టెక్నికల్ ఇష్యూస్ లేకుండా ప్రభా సాతాను యొక్క కుతంత్రములన్నింటినీ ప్రభా మీ యొక్క నామంలో ప్రభా లయము చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. స్తోత్రం నైనా, స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కటి ప్రభా మీకు మాత్రం ప్రభా మహిమగా తెచ్చే విధంగా జరగటానికి సహాయం దయచేసి నడిపించమని యేసుక్రీస్తు నామమున అతి వినయంగా అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గోయల్ ప్రేయర్ హౌస్ మదనపల్లి ఫేస్బుక్ పేజ్ మీద ఇది లైవ్గా కూడా చేయబడుతుంది. మీ యొక్క ఫ్రెండ్స్ అందరితో కూడా ఇది షేర్ చేయండి. తద్వారా వారికి అందరికి కూడా ఆశీర్వాద కారణంగా ఉండాలని కోరుచున్నాను. మహిమ నీకే, ఘనత నీకే, నీతి సూర్యుడా, న్యాయాధిపతి అయిన నా యేసయ్య నీకే ఆరాధన అనే పాట పాడుకొని దేవుని నామమున మహిమపరుస్తాం. మహిమనికే, ఘనతనికే, నీతి సూర్యుడా, మహిమనికే, ఘనతనికే, నీతి సూర్యుడా, న్యాయాధిపతి అయిన నా యేసయ్యా నీకే ఆరాధన, న్యాయాధిపతి అయిన నా యేసయ్యా నీకే ఆరాధన. ధనవంతులను అణచేవాడవు, జ్ఞానులను సిగ్గుపరచువాడవు, ధనవంతులను అణచేవాడవు, జ్ఞానులను సిగ్గుపరచువాడవు, దరిద్రులను లేవనెత్తువాడవు, నీవే రాజువు, దరిద్రులను లేవనెత్తువాడవు, నీవే రాజువు, యుద్ధవీరుడా, శూరుడా, లోకాన్ని గెలిచిన నా యేసయ్య, యుద్ధవీరుడా, శూరుడా, లోకాన్ని గెలిచిన నా యేసయ్య, మహిమనికే, ఘనతనికే, నీతి
సూర్యుడా. మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా. మార్గమే తెలియని అబ్రహామును అనేకులకు తండ్రిగా చేసినావు. నెట్టివేయబడిన యోసేపుచే అనేకులను కాపాడినావు. మార్గమే తెలియని అబ్రహామును అనేకులకు తండ్రిగా చేసినావు. నెట్టివేయబడిన యోసేపుచే అనేకులను కాపాడినావు. దరిద్రులను లేవనెత్తువాడవు నీవే రాజువు. దరిద్రులను లేవనెత్తువాడవు నీవే రాజువు. యుద్ధ వీరుడా శూరుడా లోకాన్ని గెలిచిన నా యేసయ్యా. యుద్ధ వీరుడా శూరుడా లోకాన్ని గెలిచిన నా యేసయ్యా. మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా. మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా. గొర్రెల కాపరి దావీదును అనేకులకు రాజుగా చేసినావు. నోటి మాంద్యమున్న మోషేను అనేకులకు విడిపించినావు. గొర్రెల కాపరి దావీదును అనేకులకు రాజుగా చేసినావు. నోటి మాంద్యమున్న మోషేను అనేకులను విడిపించినావు. దరిద్రులను లేవనెత్తువాడవు నీవే రాజువు. దరిద్రులను లేవనెత్తువాడవు నీవే రాజువు. యుద్ధ వీరుడా శూరుడా లోకాన్ని గెలిచిన నా యేసయ్యా. యుద్ధ వీరుడా శూరుడా లోకాన్ని గెలిచిన నా యేసయ్యా. మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా. మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా. న్యాయాధిపతి అయిన నా యేసయ్యా నీకే ఆరాధన. న్యాయాధిపతి అయిన నా యేసయ్యా నీకే ఆరాధన. ధనవంతులను అణచేవాడవు జ్ఞానులను సిగ్గుపరచువాడవు. ధనవంతులను అణచేవాడవు జ్ఞానులను సిగ్గుపరచువాడవు. దరిద్రులను లేవనెత్తువాడవు నీవే రాజువు. దరిద్రులను లేవనెత్తువాడవు నీవే రాజువు. యుద్ధ వీరుడా శూరుడా లోకాన్ని గెలిచిన నా యేసయ్యా. యుద్ధ వీరుడా శూరుడా లోకాన్ని గెలిచిన నా
లోకాన్ని గెలిచిన నా యేసయ్య మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా న్యాయాధిపతి నా యొక్క యేసయ్యను మహిమ ప్రభావము కీర్తి ఆరోపించే కృపను దేవుడు మనకు దయచేసినందుకు ఈ యొక్క సమయంలో ఆయన నామాన్ని మహిమపరిచి ఆయనను ఆరాధిద్దాం. అందరు కూడా ఆయన మన జీవితంలో చేసిన ఆశ్చర్యకరములన్నింటినీ తలంచుకొని ఆయన కృపను, ఆయన మహిమను, ఆయన ఘనతను, శాశ్వతమైన ప్రేమతో ఆయనను ప్రేమించిన విధానాన్ని తలపోసుకొనొచ్చు. ఆయనను ఆరాధించి, ఆయనను స్తుతించి, ఆయనను కీర్తిద్దాం. అందరు కూడా ఆయన సన్నిధిలో ఉన్నాం కనుక అది జ్ఞాపకం చేసుకొని ఆయన మనకిచ్చిన జీవం బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. యేసయ్యా మీకు వందనాలు ప్రభా, మీరు మా జీవితంలో చేసిన ప్రభా ఆశ్చర్యకరములన్నిటిని బట్టి మీకు వందనాలు ప్రభా. మీరు మా జీవితంలో చేసిన కృపను బట్టి మీరు మా జీవితంలో చేసిన యొక్క మంచితనం అన్నిటిని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తామని ఆయన నామాన్ని మహిమపరుస్తాం. ఎందుకంటే మన యొక్క దోషంలో అధిక భాగం మరిచిపోయి ఆయన యొక్క సన్నిధిలో మనం ఉండేటట్లుగా ఆయన మన పట్ల చూపిన ఆ యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. దేవా, మీరే మాకు దేవుడైనందుకు మీకు వందనాలు. ఎందుకంటే యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులని వాక్యంలో సెలవిచ్చిన ప్రకారం ఆయన మనకు దేవుడిగా ఉన్నందుకు మనం ఎంతో ధన్యత కలిగిన వారం. కాబట్టి యేసయ్యా, మీరు మాకు మంచి కాపరివైనందుకు వందనాలు, మీరు మాకు దేవుడైనందుకు వందనాలు ప్రభా. నీ యొక్క ప్రేమ, నీ యొక్క క్షమ, నీ యొక్క జాలి ఎంతో గొప్పది అని ఆయన నన్ను ఆరాధిస్తామా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మీకు వందనాలయ్యా, మీకు వందనాలు ప్రభా. స్తోత్రం నాయనా, స్తోత్రం ప్రభా. మీ యొక్క క్షమను బట్టి మీకు వందనాలు. మీరు మమ్మల్ని క్షమించి ప్రభా మీ యొక్క రక్తాన్ని కాచి మీరు మమ్మల్ని రక్తం నొప్పులు పెట్టి మమ్మల్ని కొన్నందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం అని అందరూ ఆరాధిస్తామా. మన యొక్క చేతులైతే ఆయన నామాన్ని మహిమపరుస్తాం. మీకు వందనాలు గత కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి మరణంకి జీవంకు అడుగు మాత్రమే దూరం ఉన్నప్పుడు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు అని ఆయనను ఆరాధిస్తాం, ఆయనను మహిమపరుస్తాం. యేసుదేవా
విడిపించవయ్యా. పరిశుద్ధిని చేసి ప్రభా మీ యొక్క సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధిని చేసి ప్రేమించినావు, పాపము నుండి విడిపించినావు. పరిశుద్ధిని చేసి ప్రేమించినావు, నీవే కదా దేవుడవు. కదా దేవుడవు. దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, దేవా నా దేవా, నీవే నా కాపరి. నీ ప్రేమ నీ క్షేమ ఎంతో గొప్పది. పరిశుద్ధాత్మను నాలో నింపావు, మట్టి దేహమును మహిమతో నింపావు. పరిశుద్ధాత్మను నాలో నింపావు, మట్టి దేహమును మహిమతో నింపావు. నీవే కదా దేవుడవు. నీవే కదా దేవుడవు. దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, దేవా
worship you with all of my strength, and I will worship you with all of my mind, for you are my Lord. You are my Lord, for you are my Lord. You are my Lord. Deva, Yesu Deva, Deva, Yesu Deva, Deva, Yesu Deva, Deva, Yesu Deva, Deva, నా దేవా, నీవే నా కాపరి, నీ ప్రేమ, నీ క్షేమ ఎంతో గొప్పది. అవునయ్యా, నీ యొక్క ప్రేమ, నీ యొక్క క్షేమ, నీ యొక్క జాలి మా పైన ఎంతో ఎక్కువగా మితి లేనంతగా చూపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. మా యొక్క అంగములంతటి నుంచి మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. మా యొక్క పాపం శాపములన్నింటినీ బాపి ప్రభా మీ యొక్క గొప్ప రక్షణ మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. పరిశుద్ధాత్మతో మాలో నింపినందుకు వందనాలు ప్రభా. మా యొక్క మట్టి దేహమును ప్రభా నీ యొక్క పోలికలో, నీ యొక్క స్వరూపంలో సృజించుకుని ప్రభా నీ యొక్క మహిమతో నింపినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీరు మాకు దేవుడైనందుకు మీకు వందనాలు ప్రభా, స్తోత్రం నాయన. మా జీవితంలో మీరు ఇంతగా కృపను చూపించినందుకు మీకు వందనాలు ప్రభా. దినదినము నూతనంగా మా పట్ల వాత్సల్యం చూపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరణంకు ప్రభా మా యొక్క అడుగు మాత్రమే దూరం ఉన్నప్పుడు ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా మీ యొక్క నీతి సూర్యుడైన దేవుడు మీ యొక్క రెక్కల కింద ప్రభా మాకు ఆరోగ్యం అనుగ్రహించి ప్రభా మీ యొక్క సన్నిధిలో ఉల్లసింపచేసిన కృపను ప్రభా మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీ యొక్క అరచేతిలో మమ్మల్ని చెక్కుకున్నందుకు మీకు వందనాలు ప్రభా. నేను మీ యొక్క పేరు పెట్టి ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి ప్రభా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. స్తోత్రం నాయన. గత కాలం అంతా కాచి కాపాడినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించినందుకు విడవక మా ఎడల ప్రభా నిత్యము మీ యొక్క కృప చూపిస్తున్నందుకు మీకు వందనాలు. మా యొక్క బాధలలో ప్రభా మా యొక్క శోధన వేదన అంతట్లో మీ యొక్క కృపను ప్రభా అపరిమితంగా విస్తరింపచేసినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీరు మమ్మల్ని పిలిచినారు ప్రభా మీ యొక్క గుణాతిశయములను ప్రచురం చేసే నిమిత్తం ప్రభా మీరు మమ్మల్ని ప్రభా యాజక సమూహంగా చేసుకున్నందుకు వందనాలు, ఏర్పరచబడిన వంశంగా చేసుకున్నందుకు వందనాలు, మీ యొక్క సొత్తుగా మమ్మల్ని చేసుకున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క స్తుతి ఆరాధన మీకే సమర్పించుకొని ఇచ్చినాను తండ్రి. ఆమేన్. ఒక సమయంలో దైవదాసుడు మనకు వాక్య పరిచర్యను చేస్తారు. మీరందరూ కూడా మీరున్న స్థలములలో భయభక్తులతో ఉండి ఈ యొక్క వాక్య ధ్యానంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. అటు ఇటు వెళ్ళకుండా మనం దేవుని సన్నిధిలో ఉన్నామని జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క సన్నిధిలో దేవుడు మనతో ఏం మాట్లాడినై ఉంటున్నాడో ఆ యొక్క వాక్యంను వినటానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించలాగున మన యొక్క హృదయ ధ్యానం మన యొక్క నోటి మాటలు ఆయనకు అంగీకారంగా చేయుట్లాగున దేవుని యొక్క సన్నిధిలో ఎదురు చూసి ఆయన యొక్క వాక్యంని మనం దోచుకోవాల్సిందిగా కోరుచున్నాను. గోయల్ ప్రేయర్ హౌస్ మదనపల్లి ఫేస్బుక్ పేజ్ మీద ఇది కాస్ట్ చేయబడుతుంది. మీరు దాన్ని మీ యొక్క ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి, వారికి కూడా ఆశీర్వాదకారణంగా ఉండాలని కోరుచున్నాను. దైవదాసుడు ఇప్పుడు మనకు వాక్య పరిచర్య చేస్తారు. Praise the Lord. Hallelujah. Thank you, Jesus. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో మీ అందరికీ నా యొక్క శుభవందనం తెలియజేస్తున్నాను. పునరుత్థాన దేవుని ప్రభు సముఖములో చేరి
ప్రభువును స్తుతించి, ప్రభువును ఆరాధించి, ప్రభువును కీర్తించి ఘనపరచుటకు, ప్రభు మనకు అనుగ్రహించేటువంటి కృపను బట్టి, ఆయన యొక్క కనికరమును బట్టి, ఆయన మన పట్ల చూపిన ప్రేమను బట్టి మనం ఉన్న స్థలములో తల వంచి తల వంచి ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతివైన మా ప్రియ ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మా రక్షకుడు, మా విమోచకుడు, మా ఆశ్రదుర్గమైన యేసు క్రీస్తు ప్రభుక ఉన్నతమైన శ్రేష్ఠమైన నామమును బట్టి మీకు వందనములు. దయగల మా ప్రభువా, ఈ యొక్క ఉదయకాలం కొరకై స్తోత్రములు. మేము నిర్మించబడిన రీతి మీకు తెలిసే ఉన్నది. మేము మంటివారు మరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. దేవా, మీకు స్తోత్రములు. భూమి యొక్క అగాధ స్థలములో, రహస్య స్థలములో విచిత్రముగా నిర్మించబడిన నాడు మా ఎముకలన్నీ కూడా మీకు మరుగై ఉండలేదు. మేము పిండములు ఉండగా మీ కన్నులు మమ్మల్ని చూశాయి. నియమించబడిన దినములు ఒక్కటి కూడా గడవక మునిపే మా దినములు అన్నీ కూడా మీ గంధంలో లెక్కించారు. లెక్కించబడిన దినాన్ని బహుమానంగా అనుగ్రహించి ఉదయకాలం మీ సముఖంలో చేరి ప్రభావ మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, కీర్తించి కనపరచుటకు నీ యొక్క కృపలో వాక్యం మేము నేర్చుకోవడానికి మాకు ఇచ్చేటువంటి కృప కోరికై వందనములు చెల్లిస్తున్నాను. ఎంతమంది బిడ్డలైతే ఆసక్తితో ఎదురు చూస్తున్నారో వారితో మీరు మాట్లాడమని వేడుకొంచున్నారు. మీ సన్నిధిని వారు తండ్రి గుర్తించి, మీ సన్నిధిలో సంతోషం ఉన్నదని, పరిపూర్ణ ఆనందం ఉన్నదని, మా ప్రభా రక్షణ ఉన్నదని, స్వస్థత ఉన్నదని, దేవామాతిని ఆత్మీయ జీవితానికి కావాల్సినట్టు మా ప్రభా హెచ్చరికలు ఉన్నవని సమాజం గుర్తించుటకు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దయల మా ప్రభా, మీ యొక్క కటాక్షం కొరకై మీకు స్తోత్రములు. మీ యొక్క సన్నిధిని మాకు అనుగ్రహింపచేయండి. నీ దాసుడు నన్ను మీ సెలవు చాట మరుగుపరిచి మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మీ సన్నిధిలో నుంచి మీ వాక్కును పంపించమని ప్రార్థిస్తున్నాను. ప్రభు మీకు స్తోత్రములు. మీ వాక్య వెల్లడిలో వెలుగు కలుగుతున్నది. తెలివి లేని వారికి తెలివిని కలిగించే సెలవిచ్చావు నాయన. మీ యొక్క వాక్యం కోసం ఆశతో ఎదురు చూస్తున్నాం. మీ కృప చూపి నడిపించండి. మీ నామ గంధ కొరికి సమస్త కార్యము చేయమని ప్రార్థిస్తున్నాను. నిర్లక్ష్య స్వభావంతో కాక పరిశుద్ధతో, భయభక్తులతో మా తండ్రి మీ సన్నిధిని మా ప్రజలు కూర్చొని వాక్యం వినడానికి కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కలగకుండా మీ కాపులు అనుగ్రహించి, మీ చిత్తమును జరిగించి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి, స్తుతించి, ఘనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసు క్రీస్తు యొక్క నామములో మీ అందరికీ కూడా నా యొక్క శుభవందనం తెలియచేస్తున్నాను. బాగున్నారా మీరంతా? థ్యాంక్ గాడ్. ప్రభు ప్రియమైన వాళ్ళారా, ఈ మంచి సమయంలో దేవుని యొక్క కృపగల వాక్యమును మనం నేర్చుకుందాం. దయగల ప్రభు తన యొక్క బిడ్డలతో మాట్లాడుతున్న మాటలు జాగ్రత్తగా మనం గమనించాలి. మరొకసారి నేను తెలియజేస్తున్నాను, అటువంటి తిరగకుండా మీరున్న స్థలంలో ఎంతమంది అయితే ఆన్లైన్లో సర్వీస్ వాక్యం వింటున్నారో వారందరూ కూడా మరి దేవుని వాక్యంలోనికి శ్రద్ధగా విని వాక్యాన్ని మనం దోచుకుందాం. యెషయా గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెషయా ఆయన ఒక శాస్త్రి. ఆయన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమునందు ప్రవీణత గల శాస్త్రి. అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును అనేటువంటి యొక్క మాట ద్వారా ఈ యొక్క యెషయా మనకు పరిచయం అవుతున్నాడు. యెషయా గ్రంథము 7వ అధ్యాయములో 6వ వచన భాగంలో మనకు కనిపిస్తుంది. ఈ యెషయా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమునందు ప్రవీణత గల శాస్త్రి. మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. పారశీక దేశపు రాజైన అర్తహషస్త యొక్క ఏలుబడిలో ఈ యెషయా అక్కడ ఉన్నాడు. బబులోను దేశంలో నుంచి యెరూషలేము పట్టణానికి వచ్చాడు అని అతని గురించి 7వ అధ్యాయంలో మనకు పరిచయం చేస్తున్నాడు దేవాతి దేవుడు. ఈ యెషయా ప్రియమైన వాళ్ళ దేవుని సమాజాన్ని సమకూర్చి, పెద్దలను సమకూర్చి, లేవీయులు యాజకులంతా కూడా సమకూర్చి వారందరినీ కూడా మరి యెరూషలేములో ఉన్నటువంటి యొక్క
దేవుని మందిరమునకు, తన యెరూషలేమునకు ఈ ప్రజలందరినీ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆయన ప్రయత్నంలో భాగమే ఈ యొక్క 7వ అధ్యాయం 8వ అధ్యాయములో మనకు కనిపిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, బాగా గమనించండి. ఈ యొక్క 8వ అధ్యాయములో వాక్యం మనం చూసినట్లయితే ఆ ప్రయాణానికి ముందుపు వారు బయలుదేరడానికి మునుపు వారందరికీ కూడా వారు సమాజముగా కూర్చాడు ఎజ్రా. అప్పుడు ఏం చేశాడంటే గమనించండి ప్రియమైన వాళ్ళారా, 8వ అధ్యాయములో అప్పుడు 21వ వచన భాగం, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకునుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని అనేటువంటి ఒక మాట మనకు కనబడుతుంది. బాగా గమనించండి నా ప్రియమైన వాళ్ళరా, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు యూదా వారందరూ కూడా వారు యెరూషలేమునికి రావడానికి ఎజ్రా సారథ్యములో వారిని తీసుకొని రావడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. గమనించండి, 7వ అధ్యాయం 15వ వచన భాగంలో రాయబడి ఉంది. ఆ రాజు చెప్తున్నాడు, ఆ అర్తహషస్త రాజు మాట్లాడుతూ ఏమంటున్నాడండి గమనించండి. 14వ వచనం, మా రాజ్యమందుడి ఇశ్రాయేలీయులలోను వారి యాజకులలోను లేవీలలోను యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనఃపూర్వకంగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, గమనించారా, ఈ మా రాజ్యమందుండు ఇశ్రాయేలులోను యాజకులలోను లేవీలలోను యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనఃపూర్వకముగా ఇష్టపడు వారు ఎవరో. యెరూషలేము వెళ్ళడానికి మనఃపూర్వకంగా ఇష్టపడేవారు కావాలి. మీరు ఎవరు ఇష్టపడుతున్నారో అని అర్తహషస్త యొక్క రాజ్య పరిపాలనలో రాజు రిక్కలు చేశాడు, దాన్ని ఆ మాట ప్రచురం చేశాడు. వారందరూ కూడా వెళ్ళవచ్చును అని అంటూ ఆ 15వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట చూస్తే, మరియు యెరూషలేములో నివాసము కల ఇశ్రాయేలీయుల దేవునికి రాజును అతనికి మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములు నీవు తీసుకొని పోవాలని ఎజ్రాకు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎంత మంచి మాట. ఏం సాక్ష్యం ఇస్తున్నాడు గమనించారా ప్రియులారా? ఈనాడు క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువు కలిగి ఉన్నాము చెప్పుకొచ్చిన మన జీవితాల్లో ఈ మాటను గుర్తించామా? ఎప్పుడైనా జాగ్రత్తగా గమనించండి. ఆ రాజు ఇస్తున్న సాక్ష్యం గమనించండి. మరియు యెరూషలేములో నివాసము గల ఇశ్రాయేలీయుల దేవునికి. ఏ దేవుడు అంటే ఆయన? యెరూషలేములో నివాసం ఉంటున్నాడు దేవాది దేవుడు. హల్లెలూయా. ఓ సమాజమా, సంఘమా, వినుచున్న దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు అర్తహషస్త రాజు. ఈ పారసీక దేశపు రాజు అయినటువంటి అర్తహషస్త ఎంత మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఆ దేవుని సేవించడానికి, ఆ దేశంలో వెళ్ళడానికి, ఆ దేశంలో నివాసం చేస్తున్నటువంటి సృష్టికర్త నుండి భగవంతుడు, మహాదేవుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసం అయినటువంటి దేవాది దేవుని సేవించుటకు మీలో ఇష్టపూర్వక వెళ్ళు వారు ఎవరైనా ఉన్నారా? వారంతా వెళ్ళవచ్చు. వారికి మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసుకొని పోవాలని ఎజ్రాకు చెప్తున్నట్లుగా వాక్యం కనపడుతుంది. 20వ వచనంలో చూసినట్లయితే, నీ దేవుని మందిర విషయంలో దానం ఇచ్చుటకే మరి ఏదైనాను నీకు కావలసిన అది రాజు యొక్క ఖజానాలోండి నీకు ఇవ్వబడును. 20వ వచనంలో అంతమంది కదా, ఎజ్రా నీకు ఏం కావాలని అడగవయ్యా, అది నేను నీకు ఇస్తున్నాను, ఖజానా వచ్చి నీకు ఇవ్వమని నేను చెప్తున్నాను నేను అని. ఈ 7వ అధ్యాయం అంతట్లో కూడా 21వ వచనంలో, 28వ వచనంలో, 25వ వచనంలో, వీటన్నింటిలో కూడా చూస్తే నీ దేవుడు యెహోవా మందిరంకి ఏం కావాలో ఖజానాలో వచ్చి నీకు ఇవ్వబడుతుంది, నేను ఆజ్ఞను ఇచ్చాను నేను అని ఎజ్రా. అంటే ఎజ్రా ఎంత గొప్ప ఆత్మీయుడు గమనించండి ఇక్కడ. ఎందుకంటే ముందు ఆయన 6వ వచనం మనం చదువుకున్నాం. ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమునందు ప్రవీణత కల శాస్త్రి, మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించు. అంటే ఎజ్రాకు ఏమడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు రాజు.
ఆయన సిద్ధంగా ఉండడానికి కారణం ఏమిటంటే దేవుని యొక్క హస్తము అతనికి తోడుగా ఉన్నది. థ్యాంక్ గాడ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఈ విధముగా యెరూషలేములకు బయలుదేరడానికి కొరకు దేవుని ప్రజల ఇశ్రాయేలీయులను యూదా వారందరూ సమకూర్చి, ప్రియమైన వాళ్ళారా, ఈ 7వ అధ్యాయం బాగా చదవడం తర్వాత మీకు అర్థమవుతుంది. యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందున, అంటే దేవుని ఆలయాన్ని అలంకరించడానికి ఆ యొక్క పారసీక దేశపు రాజైన అర్తహషస్త యొక్క మనసును దేవుడు ప్రేరేపించాడు. అన్యజనులను ప్రభు ప్రేరేపిస్తున్నాడు ఈనాడు. దేవుని ప్రజల కంటే కూడా ఈనాడు అన్యజనులు ఎంతో గొప్పగా దేవుని ఆరాధిస్తున్నారు, ప్రభుని కలిగి ఉంటున్నారు. వారు మనఃపూర్వకంగా వారి యొక్క సమర్పణ చేస్తున్నారు దేవునికి సన్నిధిలో. 20వ వచనంలో, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానుడు నేను సమకూర్చితిని అంటున్నాడు హెజ్రా. నాతో వచ్చుటకు అలాగున 8వ అధ్యాయంలో నుంచి మనం చూసినట్లయితే వారందరినీ సమకూర్చి ఓ సమాజంగా కూర్చి ఉంచాడు. అప్పుడు 15వ వచనంలో, 8వ అధ్యాయం 15వ వచనంలో, వీరిని నేను అహావా వైపునకు పారు నది యొద్దకు సమకూర్చితిని, అచ్చట మేము 3 దినములు గుడారములో ఉంటిమి. అంతలో నేను జనులను యాజకులను తనిఖీ చూడగా లేవీయుడు ఒక్కడు నాకు కనపడలేదు. ఆయన బాధ ఏంటంటే లేవీయుని కోసం వెతుకుతున్నాడు. సమాజం అంతా కూర్చాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే లేవీయుడు కనిపించలేదు. లేవీయుడు ఎలా ప్రయాణం చేస్తాం? లేవీయులు తమ భుజముల మీద మందసాన్ని మోసుకొని వస్తారు. వాళ్ళు లేవీయులు యెహోవా సొత్తు, ఆయన యొక్క స్వాస్థ్యము లేవీయులు. ఆ లేవీయులు ఒక్కడు కూడా కనిపించలేదే అని ఆ యొక్క 15 నుంచి 20 వచనం వరకు చూసినట్లయితే ఆయన వెతికి మళ్ళీ కనుగొన్నాడు. వారిని పిలిపించారు, వాళ్ళు తీసుకుని వచ్చాడు. 19వ వచనంలో, 20వ వచనంలో కనబడుతుంది. మరియు లేవీయులు చేయవలసిన సేవలో తోడ్పడకై దావీదును అధిపతులను నిర్ణయించిన నిందానీయులను 220 మంది వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటు తర్వాత ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, యెరూషలేమునకు వెళ్ళడానికి సమాజాన్ని సమకూర్చాడు. రాజు కూడా అందుకు పర్మిషన్ ఇచ్చాడు. ఇవ్వడమే కాక నీకేం కావాలని ఇస్తానని చెప్పాడు. గమనించారా? ఇక 21వ వచనం నుంచి మనకు వాక్య ధ్యానాంశం. అప్పుడు దేవుని సన్నిధిని, అందరిని సమకూర్చాడు సమాజాన్ని. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని, వింటున్నారా సర్వ సమాజమా, విశ్వాసులారా, ఈ మాటలు ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, గమనించారు ఈ మాటల్ని? అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని. దుఃఖపరుచుకుంటున్నావా దేవుని సన్నిధిలో? దేవుని యొక్క ఆత్మ సంబంధమైన దుఃఖం కలుగుచున్నదా నీకు? అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తూ మాట అంటాడు, మీరు దుఃఖపడితేరని సంతోషించలేదు, మీరు దుఃఖపడి ఇప్పుడు మారు మనసు పొందుతారని నేను సంతోషిస్తున్నాను అంటాడు. నా మాటలు ఒకవేళ మీకు దుఃఖం కలిగించావేమో, అది మిమ్మల్ని మారు మనసు పొందుడుకు దుఃఖం కలిగించేది కాబట్టి నేను సంతోషిస్తున్నాను అంటాడు పౌలు భక్తుడు. మీరు దుఃఖపడితేరని సంతోషించుటం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేరని నేను సంతోషిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సంగమా, మిమ్మల్ని మీరు దేవుని సన్నిధిలో వాక్యం విన్నప్పుడు, వాక్య హెచ్చరిక వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో నుంచి ఈ కృపల వాక్యం నీతో మాట్లాడినప్పుడు, నీ జీవితంలో నిజముగా దేవుని పాదాల చేత సాగిపడి నమస్కారం చేసి మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొని దేవుని పాదాల చేత కనిపెట్టుచున్నారా? వీరు తన ప్రయాణానికి ముందు సమాజంగా కూడారు. ఓ పెద్ద సమాజం సమకూర్చబడింది. అక్కడ యెరూషలేముకు వెళ్ళాలి. ఎందుకు? యెరూషలేము దేవుని ఆలయం ఉంది, దేవాతి దేవుడు అక్కడ ఉన్నాడని ఈ యొక్క పారసీక దేశపు రాజు అర్తహషస్త రాజు ప్రకటించాడు. ఆ దేవుని ఆయన గుర్తించాడు. ఈనాడు సమాజంలో నీవు గుర్తిస్తున్నావా? యెరూషలేములో దేవుని ఆలయం ఉంది. దేవుని ఆలయంలో దేవాతి దేవుడు నివాసం చేస్తున్న సత్యాన్ని అర్తహషస్త రాజు గుర్తించిన రీతిగా నీవు గుర్తిస్తున్నావా? ఆయనకున్న ప్రత్యక్షత నీకు లేదా?
క్రీస్తుని కలిగిన నీ జీవితంలో, ఎంతకాలం వాక్యం వినుచున్న నీ జీవితంలో, ఆ వాక్య ప్రత్యక్ష కలిగిన నీ జీవితంలో వాక్య వినడం వెలుగు కలుగుతున్నది. అది తెలివి లేని వారికి తెలివిని కలిగించున్నది. దేవుని వాక్యమే సెలవిస్తున్నది కదా. ఆ దేవుని గుర్తించావా నీవు? యెరూషలేములో దేవుడు ఉన్నాడనే సత్యాన్ని ఆ రాజు గుర్తించాడు. మరి నీవు? దేవుని ఆలయం ఉంది యెరూషలేములో. ఆలయంలో దేవుని సన్నిధిని సత్యాన్ని గుర్తిస్తున్నారు ఈ రోజున మీరు? సంఘమా, సమాజమా, ఆన్లైన్ ద్వారా వినిచున్న దేవుని బిడ్డలారు మీరు ఎవరైనా కూడా కానీ గాక, ఎజ్రా సారథ్యంలో సమాజంగా కూడిన ఈ ప్రజలు దేవుని యొక్క కృపాసనం ఎదుట తమ్మును తాము వారు దుఃఖపరుచుకొని, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయన వేడుకున్నకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపవాసం ఉండాలని ప్రకటించాడట. సో ఈ ప్రయాణానికి మునుపుగా ఆయన తీసుకునే నిర్ణయం ఏంటంటే దుఃఖపరుచుకున్నారు, ఉపవాసం అంటున్నారు. ఉపవాసం చాలా ఇంపార్టెంట్. ఉపవాసం అనేటువంటిది ఇట్స్ ఎ బ్రేక్ త్రూ. ద ఫాస్టింగ్ ద స్పిరిచువల్ బ్రేక్ త్రూ. ఆత్మీయమైన జీవితంలోనికి ఈ యొక్క ఉపవాసం అనేది చాలా అవసరమైనది. వింటున్న సంగమా, ఉపవసిస్తున్నావా దేవుని పాదాల చెంత? ఎంతకాలం మంది యథార్థంగా ఉపవాసం ఉండి నీవు నమ్మకమైన ఉపవాసం ఉండి ఎంతకాలం అయింది? నువ్వు దుఃఖపరుచుకొని దేవుని పాదం చేత కూర్చొని ఉపవాసంతో కనిపెట్టినటువంటి యొక్క దినములు ఉన్నాయా నీ జీవితంలో? యథార్థంగా కనిపెట్టుకుని ఉన్నావా? ఉపవసిస్తున్నావా? ఎందుకు ఉపవసించారు? ఎందుకు వారు అక్కడ మరి ప్రార్థిస్తున్నారు? ఎందుకు దేవుని తమ తాము దుఃఖపరుచుకున్నారు? నా ప్రియమైన వాళ్ళరా, వారు యెరూషలేముకి వెళ్ళాలి. దేవాతి దేవుని యొక్క ఆలయం ఉందా? ఆలయంలో సృష్టికర్త దేవాదేవుడు ఉన్నాడని సత్యం వారికి తెలుసు కాబట్టి వాళ్ళు బయలుదేరడానికి ముందు తాము దుఃఖపరుచుకొనుచున్నారు. ఉదయకాలం దేవుని సన్నిధిలో నీ యొక్క ఆత్మీయమైన జీవితంలో ఈ దుఃఖము, ఈ ఉపవాసము ఉన్నవా? ఉపవాస జీవితం ఉందా అసలు నీ జీవితంలో? గమనించండి, ఉందా? నేను పరీక్షించుకొని మనవి చేస్తున్నాను. నా ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో చూసేటైతే భక్తులు చాలామంది ఎన్నో విధమైన ఉపవాసాలు ఉన్నారు. ఇక్కడ బైబిల్లో ఒక 3 మాటలు మీకు తెలియజేస్తాను. ఏమిటంటే, మోషే భక్తుడు 40 దినాలు ఆయన రాత్రి పగులు ఉపవాసం ఉన్నట్టుగా వాక్యం మనకు చెబుతుంది. నిర్గమకాండంలో మనకు తెలియజేశాడు. కానీ ఆ మాట స్పెసిఫిక్గా మనం చూస్తే ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయంలో 18 నుంచి 21 వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలను. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వల్ల ఆయనకు కోపాన్ని పుట్టించారు. అంతే ద్వితీయోపదేశ కాండంలో చెప్తున్న మాటని ఆల్రెడీ నిర్గమ కాండంలో ఉపవాసం ఉన్నట్టుగా మనకు రాయబడి తెలుసు అందరికి కూడా అది. అయితే ఇప్పుడు మళ్ళీ ద్వితీయోపదేశం అంటే మరొకసారి ఉపదేశాన్ని చేస్తున్నాడు సమాజానికి. ఏం తెలియజేస్తున్నా అక్కడ? మీరు ఆయన కోపం పుట్టించారు కనుక చూచి మునుపటి వలె అన్నపానములను నేను మాని 40 పగుళ్ళు 40 రాత్రుళ్ళు యెహోవా సన్నిధిని సాగిలపడుతుని. ఎలాగనగా మిమ్మును నశింప చేయవలనని కోపపడినటువంటి యెహోవా కోపోద్రేకమును నేను చూచాను. ఆయన కోపోద్రేకమును చూచి నేను భయపడ్డా కాబట్టి మీ నిమిత్తమే మరల వెళ్ళాను. నేను 40 రాత్రులు 40 పగులు ఒక దైవజనుడు దేవుని సమాజం కొరకు సాగిలపడి దేవుని పాదముల చెంత నమస్కారం చేస్తూ యెహోవా యొక్క కోపోద్రేకమును చూచి భయపడి ఆయన భయపడ్డాడు. మరి సమాజం ఏమైంది? నువ్వు భయపడి ఉపవసిస్తున్నావా? నువ్వు దేవునికి భయపడి దేవుని పాదాల చెంత కూర్చొని ఆయన సన్నిధి నిన్ను దుఃఖపరుచుకొని భయముతో భక్తితో ఉపవాసం కలిగి జీవిస్తున్నావా? ఆయన కోపోద్రేకమును చూచి నేను భయపడి మునుపటి వలె నేను మళ్ళా వెళ్ళి అంటే ఈయన యొక్క ఫాస్టింగ్ 40 days డే అండ్ నైట్
అలాగే 2 పర్యాయములు ఆయన వెళ్ళాడు ప్రభు సన్నిధికి. ఆయన నా ప్రియ సంగమా, మోషే యొక్క జీవితంలో 40 days ఫాస్టింగ్ ఆయన డిక్లేర్ చేశాడు. దావీదు భక్తుడు చూసేట్లయితే గమనించండి, ఆయన ఒక్కరోజు ఫాస్టింగ్ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. 1 day ఫాస్టింగ్ ఇది. గమనించండి, సమూయేలు గ్రంథములో మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథం 2వ గ్రంథములో 1వ అధ్యాయము 11-12 వచనాలు మనం చదువుకున్నట్లయితే, అమాలేకుడు వచ్చి, అయ్యా నేను యుద్ధం చేసే ఆ స్థానానికి వెళ్ళాను, అక్కడ సౌలు ఇలా ఉన్నాడు, నేను మరి చాలా నొప్పితో ఉన్నాను, నేను బ్రతకలేను, వీరి చేతులు ఎందుకు చావాలి, నన్ను చంపని చెప్తే నేను చంపేసి వచ్చేసానయ్యా, అందుకు నిదర్శనంగా కొన్ని వీటిని తీసుకొచ్చానని చెప్పాడు. ఆ మాట విన్న తర్వాత, ఆ వార్త విని తన వస్త్రాలు చింపుకొని అతని వద్ద ఉన్న వారందరూ అలాగును చేసిరి. సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటి వారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి. ఇది ఒక ఉపవాసం. గమనించారా? మోషే భక్తుడు 40 days ఉపవాసం డిక్లేర్ చేశాడు. దావీదు ఒక దినం అంతా కూడా దేవుని సన్నిధిలో కూర్చున్నట్లుగా వస్త్రాన్ని చించుకొని ప్రియమైన వారు ఉపసించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాట మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఇక్కడున్న ఈ వాక్యానికి ఇవి కొంచెం గుర్తు చేసుకోవడానికి మీకు. ప్రియమైన వాళ్ళరా, 1 సమూయేలు గ్రంథంలో మనం చూస్తే 7వ అధ్యాయము 6వ వచనంలో కూడా దేవుని యొక్క మందస్సము దేవుని ప్రజల మధ్యలో లేదు. గమనించండి, 1 సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో 6వ వచన భాగంలో మనం చూస్తే, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఏం చేశారంట? గమనించారు, అది ఉపవాసం ఉన్నారంట. ఎందుకని? 20 సంవత్సరాలు వారి మధ్యలో దేవుని మందసం లేకుండా పోయింది. వారు దేవునికి దూరంగా ఉన్నారు, భయంకర కష్టాలు పడ్డారు, వాళ్ళు శ్రమలు పొందారు. ప్రియమైన వాళ్ళారా, ఆ విషయం ఎరిగి దేవుణ్ణి వెంబడించడానికి వారు ఇష్టపడినప్పుడు సమూయేలు వారికి ప్రకటించారు, మీ మధ్యలో ఉన్నటువంటి అస్తరోతుని దేవతలను తీసివేసి, అన్ని దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించని చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే, ఆ దినమున యెహోవా సన్నిధిని వారు ఏం చేశారట? నీళ్ళు చేది యెహోవా సన్నిధిని కొమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవాను దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకొనిరి. ఉపవాసమే లేకపోతే ప్రార్థన విన్నాడా దేవుడు? వింటాడు. వినకూడదు ప్రసక్తి లేదు, వింటాడు. కానీ ప్రత్యేకంగా బైబిల్ మనకు పరిచయం చేస్తుందంటే ఉపవాసము ద్వారా దేవుడు కరిగిపోతాడండి. నిజం అది. మోషే ప్రార్థించాడుగా, మరి మనవి చేయొచ్చు. ఆయన ఇతరుల కొరకు ఆయన 40 దినాలు కాచుకున్నాడంటే ఆయనకి ఎంత బర్డెన్ ఉంది సమాజం పట్ల. నీకే బర్డెన్ ఉంది, సంఘం పట్ల, నశించిపోతున్న ఆత్మల పట్ల, నీ కుటుంబం పట్ల, నీ వ్యక్తిగత జీవితం పట్ల. నిన్ను నువ్వు దేవుని పాదం చేత నలగొట్టుకొని దుఃఖపరుచుకొని దేవుని కొక్కురు పాసుటం అంటే ఏడుస్తున్నావా? కూర్చొని దేవుని పాదంలో చెంత వారు ఉపవాసం ఉండేది అని మనకు తెలియచేస్తుంది. ప్రియమైన వాళ్ళ 2వ దినవృత్తాంత గ్రంథములో 20వ అధ్యాయములు గమనించండి, 3వ వచన భాగం మనం చూస్తే ఒక్కొక్క మాట రాయబడింది. 2వ దినవృత్తాంతము 20వ అధ్యాయం 3వ వచన భాగంలో చూద్దాం ఒక మాటని. అందుకు యెహోషాపాతు భయపడి. ఎందుకు భయపడ్డాడంట? గమనించి చూస్తే మొదటి వచనం కనబడుతుంది మనకు. ఏం కనబడుతుందండి? ఇది అయిన తర్వాత మోయాబీలును, అమ్మోనీయులను, మియోనీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. అంతలో కొందరు వచ్చి సముద్రం అవతల నుండి సిరియను తట్టు గొప్ప సైన్యం నీ మీదకి వచ్చుచున్నది చెత్తగించుము, వారు హససోన్ తామారు అనే ఏన్ గీతలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేస్తే వెంటనే యెహోషాపాతు ఏమైనాడంటే భయపడ్డాడు.
యెహోషాపాతు భయపడి యెహోవా వద్ద విచారణ చేయటానికి తన మనస్సు నిలుపుకొని, ప్రియులారా, యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటించినట్లుగా వాక్యం చూస్తున్నాం. వింటున్నారు ఈ మాటల్ని? యూదా అంతటా ఉపవాస దినము ఉండవలనని ఓ ఆజ్ఞనిచ్చాడు ఆయన. ఉపవసించి మనం కనిపెడతాం. 40 శత్రు సమూహం మన మీదకి వచ్చింది. వింటున్నారా? ఉపవాసం ఉండాలని ప్రకటన చేశాడు. ఆ ఉపవాసం ఉండి దేవుని పాదాల చెంత వారు కనిపెట్టారు, మనసు నిలుపుకున్నారు, విచారణ చేశారు, దేవుని పాదాల చెంత కూర్చున్నారు వారు. అందుకే వారు గొప్ప విజయం వచ్చింది. 20 అధ్యాయం అంతా చదివిన తర్వాత చాలాసార్లు ప్రకటించాను ఈ వాక్యాన్ని. మాటుగాడిని పెట్టి శత్రువులను హతం చేశాడు దేవుడు. గొప్ప కార్యాన్ని వారి జీవితం జరిగించాడు దేవుడు. నా ప్రియమైన దేవుని జనసముఖమా, జాగ్రత్తగా వినండి ఈ వాక్యాన్ని. యోనా గ్రంథంలో కూడా నినివే పట్టణం యొక్క నాశనాన్ని గురించి, నినివే యొక్క మార్పును గురించి ప్రవక్త యోనాను పంపిస్తే ఆయన వెళ్ళి ప్రకటించాడు. ఆయన వెళ్ళి ప్రకటించిన తర్వాత గమనించండి, ఆ 3వ అధ్యాయం 5వ వచన భాగంలో మనం చూస్తే, యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచన భాగంలో మనం చూస్తే కనిపిస్తుంది మనకు ఒక మాట. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసము ఉంచి ఉపవాస దినమును చాటించి, గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో కూర్చున్నారు. వాళ్ళు చూసారా? పశువులు, మేకలు, ఎద్దులు, చిన్నపిల్లలు సమస్తమును కూడా సింహాసనంలో కూర్చున్న రాజు సైతం కూడా తను తగ్గించుకొని యోనా ప్రకటించిన వాక్యమును బట్టి, ఆ మాటను బట్టి వారు భయపడి వణుకుచు చోమల దేవుని దృష్టికి తాము తగ్గించుకొని ఉపవాసం చేత వారు కనిపెట్టి దేవుని పాదాల చేత వారు కూర్చున్నారు. అందుకే దేవుడి మనసు కరిగిపోయింది. ఆ పట్టణాన్ని ప్రభు రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాటలన్నీ ఎందుకు తెలియచేస్తున్నానంటే, వీరు చేసిన పని అదే. వీరు ఏం పని చేస్తున్నారో తెలిసి, అసలు ఎందుకు వీరు ఈ ఉపవాసాన్ని వీరు ప్రతిష్ఠించుకున్నారు, ఎందుకు వారు అంతగా తాము దుఃఖపరుచుకున్నారంటే, అక్కడ చూడండి దయచేసి. ఎందుకు అలా చేశారంటే, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకున్నట్టుకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండడని ప్రకటించి తిని. ఆయన 3 అప్లికేషన్ పెట్టాడు హెచ్రా దేవుని సన్నిధిలో. Number 1, a petition God to lead them in a right way. సరైన మార్గములో నడిపించడానికి కొరకు, శుభ ప్రయాణము కొరకు. గమనించండి, the petition God to lead them in a right way. సరైన మార్గములో దేవుడు నడిపించాలని ఉపవసించారు. వింటున్నారా? అసలు ఈ మాటలు ఎందుకు ఈయన ప్రకటిస్తున్నాడు అని చూస్తే ఒక మాట జ్ఞాపకం చేసుకుని మళ్ళీ మనం దానిలోకి వెళ్దాం. 22వ వచన భాగంలో చూద్దాం. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును, కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారు అందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. ఎందుకు ఉపవాసించి, ఎందుకు తాము దుఃఖపరుచుకొని దేవుని పాదముల చెంత కూర్చున్నారో తెలుసా? వీరు యెరూషలేమునికి బయలుదేరి వెళ్తున్నారు. ఆ మార్గములో శత్రువుల విషయము యెజ్రాకు తెలుసు. మార్గమందున్న శత్రువులు
ఓ నా ప్రియమైన వాళ్ళు వింటున్నారు ఈ మాటల్ని. మార్గం అందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయమని రాజు వద్ద కాల్బలం రౌతులను అడుగుటకు నాకు సిగ్గు అనిపించింది. ఎందుకో తెలుసా? మీకు ఇదివరకే చెప్పా మా రాజుకి, అర్తాసర్క్సస్ మహారాజుకు చెప్పాడు, అయ్యా మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉంది, మా దేవుడు మాకు సహాయకుడు, మమ్మల్ని నడిపించువాడు, మమ్మల్ని కాపాడువాడు, మమ్మల్ని పోషించువాడు, శత్రువుల చేత మమ్మల్ని తప్పించువాడు, ఆయన దక్షిణహస్తం మాకు ఎప్పుడు ఎడతెగ తోడై ఉంది అని ఇదివరకే చెప్పాడు. తమ దేవుడు ఏంటో, ఆ దేవుని యొక్క కనికర కాలం ఏంటో, ఆయన యొక్క మహాకాలం ఏంటో, భీకర కాలం ఏంటివో అవన్నీ కూడా ఈ పారసీక దేశపు రాజు అయిన అర్తహషస్తకు తెలియచేశాడు ఎజ్రా. కాబట్టి మార్గమందు శత్రువుల విషయాన్ని ఎరుగున్న ఎజ్రా, అయ్యా నాకు సహాయం చేయండి. ఎందుకంటే 7వ అధ్యాయం అంతటా మనం చూస్తే రాజు చెప్పాడు, ఎజ్రా ఏమి కావాలంటే ఆయన అడిగిందంతా కూడా ఇవ్వండి అని ఆయన ఆల్రెడీ చెప్పాడు. అడగొచ్చినా, ఎందుకంటే యెహోవా హస్తము ఎజ్రాకు తోడుగా ఉంది కాబట్టి ఆయన ఏ మనవి చేసినా రాజు నో అని చెప్పకుండా ఇచ్చేవాడు. మరి అడగొచ్చి ఈ విషయం కూడా, అయ్యా మేము ప్రయాణం వెళ్తున్నాం, మార్గంలో శత్రువు ఉన్నారు, దయచేసి మాకు కాపుదల కోసమై కాల్బలము రౌతులను రథాలని పంపించండి, సైనికులు పంపించండి అనుకోవాలి అడిగి ఉంటే ఆయన పంపించుండేవాడు అర్తహషస్త రాజు. చూసారా, నిజంగా దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా దేవుని ఆత్మను కలిగి ఉన్న వారు ఎన్నడూ కూడా ఇతరుల దగ్గరికి వెళ్ళి చేయి చాచి యాచించారండి. యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన ఈ వ్యక్తి కూడా మరొక వ్యక్తి వద్దకు వెళ్ళి చేయి చాచి యాచించి మాకు సహాయం చేయండి అని అడగడానికి వీల్లేదు. సిగ్గుతో చాలు. మనకు తెలుసా, నా ఆధ్యాత్మిక జీవితంలో ప్రియమైన వాళ్ళ ఈ సేవ ప్రారంభించి దాదాపుగా మరి 42 సంవత్సరాల సేవను ప్రారంభించారు. దేశ 18 అలాగే మళ్ళీ కాస్త బ్యాక్ సైడ్ మళ్ళీ వచ్చిన తర్వాత సంపూర్ణ పరిచయంలో దాదాపుగా 30 సంవత్సరాలుగా సేవ చేస్తూ ఈ దినాలలో ఈ వాక్యం చదివినప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్య చదివిన తర్వాత అంటే ఇది చదువుకు మునుపు ఒక చిన్న ఇన్సిడెంట్ నా జీవితం జరిగింది. చదువుకుంటున్న బైబిల్ని అంతగా అవగాహన లేనటువంటి ఆ పరిస్థితి నాది. చిన్న ఆలయం కట్టుకోవడానికి ఇక్కడ ఇప్పుడున్న ఇటువంటి ఈ మందిరంలో మరి షీట్స్ వేశాం. ఒక అతను ఏం చెప్పాడంటే, ఒక మంచి వెల్విషర్ ఆయన నా వద్దకు వచ్చి చాలా కాలం మనం దాదాపుగా 25 years బ్యాక్, అయ్యా పలానా దగ్గర పలానా ఆయన ఉన్నాడు, ఆయన మంచి హెల్పింగ్ నేచర్, మీరు నాతో పాటు వస్తే ఆయన వద్ద మీరు ఈ మందిరంని స్లాబ్ వేసుకోవడానికి ఆయన వద్ద మీకు కొంత సహాయం చేయిస్తాను అని అన్నాడు. సేవకుని కదా, 20 సంవత్సరాలను బట్టి కొంచెం కష్ట పరిస్థితుల మధ్య చాలా కష్టాల్లో ఉన్నాం. కొంచెం ఆశ కలిగింది, వినండి బాగా, కొంచెం ఆశ కలిగింది. ఒకవేళ మరి ఆ ఇచ్చే బిడ్డ ఏదో మరి కొంత ఇస్తే, ఒకవేళ ఈ రూఫ్ కావాల్సినంత ఇస్తానని ఈ మధ్యవర్తి చెప్తున్నాడు కదా అని అతన్ని నమ్మి ఆయనతో పాటు వెళ్ళాను. నేను ఒక రోజున వెళ్ళాను, అంటే ఇక్కడ లోకల్ కాదు, వేరే ప్రాంతం, ఆయనతో పాటు వెళ్ళాను. నేను ఎప్పుడు ప్రార్థించుకొని వెళ్ళేవాడిని. ఆ రోజు ప్రార్థన చేశాను. ఒక విచారించి కనిపెట్టింటే బాగుండేది. నేను దేవుని యొక్క గైడెన్స్ కోసం అంతగా ఎదురు చూడలేదు. వెంటనే ఆయన మాట విని ఆశతో వెళ్ళాను ఆయనతో పాటు. 3 గంటలకి లేచి బస్సు ఎక్కి వెళ్ళి మరో బస్సు పెట్టుకు దాదాపు 3 బస్సులు వెళ్ళి అప్పుడే స్ట్రైక్ జరుగుతుంది. ఆ స్ట్రైక్ జరుగుతుంటే కొద్ది దూరము మరి దాదాపుగా 5 కిలోమీటర్ దూరం నడిచి మళ్ళీ ఒక ఆటో పట్టుకొని వెళ్ళి అక్కడ ఉన్న స్థలానికి వెళ్ళాను. ఆ ప్లేస్ మీకు చెప్పాలండి. ఆయన తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి మార్నింగ్ 7 అయింది. ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. ఆయన వచ్చాడు. నేను ఆయనకు సుపరిచితున్నే. చాలా పర్యాయములు ఆయన కూడా నన్ను పిలిచి ఆ గత కాలంలో వారున్న ప్రాంతంలో వాక్యం చెప్పడానికి పిలిచి నన్ను అక్కడ వాడుకున్నారు వారు. అది కూడా ఒక ఆశ ఉంది. ఈ వ్యక్తి
మరి ఈ విధంగా నన్ను ఆ దినాల్లో వాడుకున్నాడు, ఒక సహాయం చేస్తాడేమోలే అని అనుకుని వెళ్ళాను నమ్మి. ఆయన వచ్చారు. చెప్పండి పాస్టర్ ఏమి అలా వచ్చారు ఈరోజు, ఎప్పుడు కనిపించలేదు ఈ మధ్య, మరి సడన్గా వచ్చారే అని అన్నప్పుడు నేను మాట్లాడక మునిపే నన్ను తీసుకెళ్ళిన వ్యక్తి అన్నాడు, కొంత ఆయన చర్చి, మరి పాస్టర్ గారు చర్చి రేకులు వేసుకున్నారు, మరి దాన్ని తీసేసి స్లాబ్ వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, మీ నుంచి సహాయం కోసమై నేను చెప్పా అని ఆయన చెప్పాడు. ఐఎమ్ వెరీ సారీ, ఇంకేం మాట్లాడు, ఐఎమ్ వెరీ సారీ అని అని 200 రూపాయలు చేతులు పెట్టాడు, 200 రూపీస్ 200 రూపాయలు చేతులు పెట్టాడు అనమాట. నా కళ్ళల్లో కళ్ళ నీళ్ళు అలాగే కారిపోతూ, అంటే ఆయన వద్ద కాచలేదు, కళ్ళమ్మ నీళ్ళు అలా కారుతున్నాయి. నేను ఆ 200 రూపీస్ తీసుకోకూడదు అనుకున్నాను, కానీ మరి తిరుగు ప్రయాణానికి డబ్బులు లేవు, ఛార్జీలు కావాలి కదా, ప్రభువానికి స్తోత్రం అనుకొని ఆ 200 తీసుకొని బయటకు వచ్చి ఆ మీడియేట్ మధ్యలో ఉన్నాడే, బయట ఆయన వచ్చిన తర్వాత సారీ పాస్టర్ గారు నన్ను క్షమించండి, ఆయన ఇలా అంటాడు అనుకోలేదని, పర్లేదండి నేనే పొరపాటు చేశాను, నా జీవితంలో ఇది ఫస్ట్, ఇదే లాస్ట్ కూడా కావాలి, దిస్ ఇస్ ద ఫస్ట్, ఇదే లాస్ట్ నా జీవితంలో. అది వరకు నేను సేవ ప్రారంభించి ఎవరిని కొంత చేసి యాచించలేదు, ఎవరిని అడగలేదు. ఈరోజు నేను ఎందుకు వెళ్ళవలసి వచ్చిందని నా హృదయం అంతా ద్రవించిపోయింది. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఇంతకాలం నడిపించాను కదా, ఈరోజు ఎందుకు నా వద్ద విచారణ చేస్తూ కనుగొనలేదు, మనిషి వైపు చూసేవా నీవు? నా హృదయం ఆ రోజున ఎంతో బాధతో మూలిగింది, సిగ్గుతో వచ్చింది నాకు. అప్పుడు ప్రియమైన వాళ్ళరా, వెంటనే ఒక మీడియేట్ వచ్చాడు కదా, అక్కడికి వెళ్ళి ఆయన అన్నారు, బ్రదర్ నాకు వెరీ హంగ్రీ అన్నాడు. అక్కడ ఒక హోటల్ ఉంటే తీసుకెళ్ళి ఆ రాగి ముద్ద ఆయనకు పెట్టించి ఆయనకు పెట్టి నేను తిన్నా. అప్పుడు ఆ దినాల రేటు ప్రకారం దాదాపుగా 85 70 ఎంతో అయిపోయింది, 100 రూపాయలు అయిపోయింది అనుకోండి. చాలా నాకు వచ్చేకి 100 రూపాయలు సరిపోతుంది. ఆయనకి దండం పెట్టి బయలుదేరి వస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, అప్పుడు ఈ వాక్యం నాకు గుర్తొచ్చింది. మార్గమందు శత్రువు అనే విషయాన్ని నాకు తెలుసు. ఆ శత్రువుల చేతిలో వచ్చి తప్పించబడడానికి మాకు సహాయం కోసం రాజు వద్ద నేను అడగవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన చెప్పాడు కాబట్టి. ఎందుకంటే దేవుని కరుణా హస్తము నాకు ఎప్పుడు తోడై ఉంది కాబట్టి నేను ఏ మనవి చేసినను కూడా రాజు నో అని చెప్పేవాడు కాదు. కనుక ఒకవేళ నేను అడిగితే మంచి పని కోసమే కదా కాల్బలాని సైన్యాన్ని పంపించుంటాడు. అయితే ఆయన అలా అడగడానికి ఆయనకు మనస్సాక్షి ఒప్పుకోలేదు కాబట్టి సిగ్గుపడుతున్నాడు ఆయన. ఆ మాట నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చి ఆ దినము నిర్ణయించుకున్నాను. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ, ఎట్టి పరిస్థితుల్లోనైనాను కూడా ఈ మనిషిని వద్ద చేయి చాచి యాచించలేకుండా చేయి ప్రభు. ఎన్నడూ కూడా నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో బిడ్డలు కూడా నేర్పించాను. ఎప్పుడు దేవుని వద్ద తప్ప ఏ మనిషిని వద్ద ఇలా చేయి చాచకండి. మనం ఎప్పుడు కూడా ఇతరులకు మనకు కలిగి ఉన్నట్లు ఇలా ఇచ్చువారిగానే మనం ఉండాలి బిడ్డ. బిడ్డలకు బోధించాను, నేను నేర్చుకున్నాను, నా కుటుంబానికి నేర్పించాను. ఈనాడు నా సంఘానికి కూడా అది నేర్పిస్తున్నాను. సిగ్గుతో చాలు మనకు. అదే ఫస్ట్, అదే లాస్ట్. అది వరకు నేను వద్దకు వెళ్ళి చేయి చాచలేదు. ఆ తరువాత ఇంతవరకు ఎవరి వద్ద నేను చేయి చాచి యాచించలేదు. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక నేను ఒప్పుకొని నిశ్చలముగా పట్టుకున్నానని హెబ్రీ గ్రంథంలో రాయబడి ఉంది. నా ప్రియమైన సంగమా, దేవుని ప్రజలారా, దయచేసి ఈ మాట ఆలకిస్తున్నారా? మార్గమందు శత్రువు అనే విషయాన్ని ఎరిగిన యెజ్రా సిగ్గుపడ్డాడు కాబట్టి
ఆయన సమాజాన్ని కూర్చి ఆయన మొదటి పిటిషన్లో ఏం పెట్టాడంటే, ద పిటిషన్ గాట్ టు లీడ్ దెమ్ ఇన్ రైట్ వే. సరైన మార్గములో ప్రభువా శుభ ప్రయాణం మాకు కలుగునట్లుగా మాకు సహాయం చేయి. ఇట్ ఈస్ ద ఫస్ట్ అప్లికేషన్. నెంబర్ 2, ద పిటిషన్ గాట్ టు ప్రొటెక్ట్ ద లిటిల్ వన్స్. తమ చిన్న పిల్లలకు ఏ కష్టము లేకుండా, తన బిడ్డలకు ఏ కష్టం లేకుండా ఉండాలని 2వ అప్లికేషన్ వాళ్ళు పెట్టారు. 3వ చూస్తే, ఫైనలీ ద పిటిషన్ గాట్ టు గాడ్ దైర్ పొజిషన్స్. అంటే వారి యొక్క ఆస్తికి దేవుడు కాపుదలు ఇవ్వాలి. గాడ్ షెల్ వాచ్ షెల్, దేవుడు ప్రొటెక్షన్ ఇవ్వాలి. కనుక తమ పిల్లల కొరకు, తమ ప్రయాణం కొరకు, తాము కలిగినటువంటి ఆస్తి కొరకు మీ కాపుదల మాకు అవసరము నాయన. ఎందుకంటే మేము మీ ఆలయానికి బయలుదేరి వస్తున్నాం. మేము మార్గంలో శత్రువు ఉన్నారు దేవా. ఈ శత్రువులని వారి చేతిలో నుంచి మమ్మల్ని మరి భద్రపరచమని వారు ఎంతో నమ్మకంగా దేవుని పాదముల చెంత తమ్ము తాము తగ్గించుకొని, తమ్ము తాము గాయపరుచుకొని, తమ్ము తాము దుఃఖపరుచుకొని దేవుని పాదముల చెంత ఉపవాసముతో ప్రభు పాదాల చేత సమాజం అంతా కూర్చున్నారు. లేవీని కనుగొన్నారు. లేవీ లేకుండా బయలుదేరడానికి వారు ఇష్టపడలేదు. చూసారా మాటల్ని? దైవజీవులు లేకుండా వారు వెళ్ళడానికి ఇష్టపడలేదు. హెచ్చర సమాజము లేవీని కనుగొన్నారు, తీసుకొచ్చారు. వారితో పాటు కలిసి ఆరాధనలు పాల్గొన్నారు, ప్రార్థించారు, శుభ ప్రయాణం కోసం మొరపెట్టారు, కన్నీరు కార్చారు, ఉపవాసం డిక్లేర్ చేశారు. వాడు అంటున్నావా నీ ఉపవాసము జీవితం ఎలా ఉంది? చాలామంది చెప్తుంటారు ఊరికనే, ఉపవాసం ఉపవాస ప్రార్థనకు వచ్చామండి, శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వెళ్తామండి మేము. 11కు వస్తారు, 12కు మరి 1 గంటకంతా కూడా అబ్బా నీరసం వచ్చేసేట్టుగా ఉంటారు పాపం. ఎప్పుడెప్పుడు అయిపోతుందా ఈ ప్రార్థన అన్నట్లు ఉంటారు కొంతమంది. అయిపోయిన వెంటనే భుజించేయాలి. ఇది ఉపవాసం అంటారండి? రండి ఒక కొన్ని మాటలు మీకు చూపెడతాను. నా ప్రియమైన వాళ్ళ బాగా గమనించండి ఈ మాటల్ని. యెషయా గ్రంథములో నీవు నేను ఉన్న ఉపవాసాన్ని, మన ఉపవాసం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఎలా ఉండాలి. గమనించండి. 58వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియమైన వాళ్ళారా 3 విషయాలు మనం గమనిద్దాం. అక్కడ 58వ అధ్యాయము 3వ వచన భాగాన్ని చదువుకుందాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారంలో చేదురు, మీ పని వారి చేత కఠినమైన పనిని చేయించుదురు. మీరు కలహపడుచు, వివాదము చేయించు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉన్నారు. ఎలా ఉన్నారండి ఉపవాసము? ఓ ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఎలాంటి ఉపవాసం చేస్తున్నారు ఈ రోజున? సంగము కొడుకున్న నీ జీవితంలో గమనించారు ఈ మాటల్ని. మళ్ళీ వాళ్ళ ఎలా ఉన్నారు? వారు వ్యాపారం చేసుకుంటున్నారు, పని వాచ కఠినమైన పని చేస్తున్నారు, కలహపడుతున్నారు, అన్యాయం చేస్తూ గుద్దులాడుకుంటున్నారు. మళ్ళీ మేము ఉపవాసం ఉన్నాము అంటున్నారు. నువ్వు కలహపడలేదా? నీ పొరుగు వారితో కలహపడలేదా? గుద్దులాడలేదా? నీ బిజినెస్ నువ్వు చేసుకుంటుండలేదా? గమనించండి. సంఘంలో ఒకరికొకరు కలహించుకుంటున్నా లేదా? నువ్వెప్పుడు సేవకునితో కలహించలేదా? ఆయన మీద పోట్లాడికి నువ్వు రాలేదా? ఆయన నిందించలేదా? ఆయన హేళన చేయలేదా? ఆయన అవమానపరచదా నీవు? ఇలా ఉండి నువ్వు ఉపవాసం ఉంటే నీ ప్రార్థన వింటాడనుకుంటున్నావా? కలహాలు పడుతున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు, గుద్దులు ఆడుతున్నారు. ఇలాంటి ఉపవాసం దేవునికి ఇష్టమా? మళ్ళీ అంటున్నారు మేము ఉపవాసం ఉండి ఎందుకు చూడలేదు. మళ్ళీ దేవుడిని క్వశ్చన్ చేస్తున్నారు. ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు ఇలా ఉండి ఉపవసిస్తున్నారు.
మరి ఎలా ఉండమంటున్నాడు? మీ కంఠధ్వని పరమన వినమట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. ప్రభు అంటున్నాడు అక్కడ ఉపవాసం ఉండటము దేవుడి ఉద్దేశం కూడా అక్కడ మీ కంఠస్వరము పరమునకు వినబడినట్లుగా మీరు ఉపవాసం ఉండటం లేదు. అంటే ఏం చేయాలి? సారాధ్యంలో దేవుని ప్రజలు ఎలా ఉన్నారు? వారు పరమునకు వినబడినట్లుగా, వారి కంఠస్వరం వినబడినట్లుగా వారు ఉపవాసం ఉన్నారు. ఆలోచించండి. అటు ఉపవాసం నాకు అనుకూలమా? గమనించండి. మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరచుకొని కూర్చుంటుట ఉపవాసమా? గోనెపట్ట కట్టుకున్నంత మాత్రాన, వస్త్రం చించుకున్నంత మాత్రం ఉపవాసం అయిపోతుందా? యోనా ప్రకటించి వెంటనే ఆ రాజుతో సైత్యము ఆ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, గొర్రెలు, ఎద్దులు, పశు సంపదలు సమస్తమును కూడా సాగిలి నమస్కారం చేసి ఏమి కూడా ఆహారం పుచ్చుకోలేదు. వారి మాటలు ఆలకించాడు. ఎందుకంటే వారి ఉపవాస దినం, వారి ప్రార్థన పరమునకు చేరినట్లుగా వారు ఉన్నారు. మోషే భక్తుడు దేవుని పాదముల చెంత 40 రాత్రులు 40 పగలు కూర్చొని మొరపెడితే ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు. దావీదు మోకిలి ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇసాల ప్రజలు మందస్సులు లేదు కాబట్టి మేము వెంబడించి మారారు కనుక వారు దేవుని ఉపవసించగా దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. యెహోషాపాతు సాన్నిధ్యములో నలువైపుల శత్రువులు కూడి వచ్చినప్పుడు ఆయన సమాజాన్ని ప్రకటించి ఆయన మోకిలి ప్రార్థించాడు. ఉపవాసం చేత సమాజంతో పాటు శత్రువును ప్రభు మట్టు పెట్టాడు. మాటుగాంటును పెట్టి యుద్ధములు విజయం సాధించారు. నీ ఉపవాసము, మన ఉపవాసము, మన ప్రార్థనా జీవితము నిజంగా సమాజం గమనించాల్సిన విషయం, సంఘము గమనించాల్సిన విషయం. యథార్థంగా దేవుని పాదముల చెంత నిన్ను నువ్వు దుఃఖపరుచుకొని పరమును వినబడు రీతిగా ఉపవసించి ఉన్నామా? ఆలోచించుకోసారి. ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇంకా. అటు ఉపవాసం ఏహో ఒక ప్రీతికర మీరు అనుకుందరా? కాదు. 6వ వచనం చూడండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మానుమోకులు తెయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా? చూడు, ఇలాంటి ఉపవాసం కావాలి. దుర్మార్గులు కట్టిన కట్టును విప్పాలి, కాడిమాను మోకులు తీయాలి, బాధింపబడిన వారిని విడిపించాలి, ప్రతి కాడిని విరగొట్టాలి. నా ప్రియమైన వారు, ఇదే కదా దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఇటు ఉపవాసం నీవు ఉన్నావా? అంతేనా? 3వ స్టెప్ చూడండి. నీ ఆహారం ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుండా ఉండుటయు, దిక్కుమాల బీదలని నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు ఆలకిస్తున్నారా? చూడండి, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమంటున్నాడు? నీ ఆహారము ఆకలి వానికి పెట్టాలట. పెడుతున్నారా? పరిశీలించుకో, పెట్టు. ఆకలి ఉన్నవానికి అన్నం పెట్టు, కాస్త వస్త్రమివు, వాడిని ఆదరించు, హక్కును చేర్చుకో. నీ రక్త సంబంధిని చూసి తప్పించుకోవద్దు. దిక్కుమాలవాడు కనిపిస్తే బీదలను ఏంటో చేర్చుకోమని చెప్తున్నాడు. చేర్చుకుంటున్నారా? బీదలని ఇంట చేర్చుకుంటున్నావా? దిక్కుమాలను ఇంట చేర్చుకుంటున్నారా? ఎవరు కనిపించలే. తల్లిదండ్రులనే మరి అనాథాశ్రమం పంపించేస్తున్నారు. ఇంకా దిక్కులేని వాడిని, బీదల్ని ఇంట చేర్చుకునే వాళ్ళు ఉన్నారా? తల్లిదండ్రులనే మరి ఈనాడు మరి అనాథాశ్రమం పంపించేస్తున్నారు. వాళ్ళు బరువైపోయారు, వాళ్ళని తలమేస్తున్నారు. మరొక రోజు న్యూస్లో చూస్తే తన తల్లిని కొట్టి
ఆమె ఇంటి నుంచి బయట వేస్తే ఆమె కూడా అక్కడే కూర్చుంటే ఆమెను వీధింటి కూడా కట్టేసి తాడుతో లాక్కొని వెళ్తున్నాడు రోడ్లో. ఓ దుర్మార్గుడు, నీచమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడు. నా ప్రియమైన దేవుని సంగమా, ఇవన్నీ కూడా ఇలాంటి మనస్తత్వం కలిగి నువ్వు ఉపవసించి ప్రార్థిస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాను అనుకుంటున్నావా నీవు? లేదు బిడ్డ, లేదు సంగమా, లేదు. ఇష్టమైన ఉపవాసం 5-6 వచనాలని అలా చేసినప్పుడు ప్రభు అంటున్నాడు, అలా చేసి ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం, అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించు. ఆన్సర్ను చూడండి. ఇలాంటి ఉపవాసం, అలాంటి ప్రార్థన కావాలి. నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్య వెనుకటి భాగమున కావలి కాయను అనే మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఈ ఉదయకాలంలో దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇజ్రా సారథ్యంలో దేవుని సమాజం అంతా కూడా సాగిలపడి నమస్కారం చేస్తూ ప్రభువుని ఆరాధిస్తూ ప్రభువును ఘనపరచుచు ప్రభువును కొనియాడుచు వారి యొక్క ప్రయాణానికి శుభం కలగాలని, తమ పిల్లలకు శుభం కలగాలని, వారికి కలిగి ఉన్నటువంటి ఆస్తికి శుభం కలగాలని దేవుని సమాజం అంతా కూడా దేవుని పాదముల చెంత యెరూషలేమునకు వెళ్ళక మునుపు ఎంత డెడికేట్ చేసుకుని వారు ప్రభు పాదాల చెంత దుఃఖపరుచుకుని ఉపవసించి ప్రార్థిస్తున్నారో గమనించారా? ఆ ప్రార్థన వారు చేశారు. వాళ్ళు అక్కడ ఆ ప్రతిష్ఠిత ప్రార్థన చేశారు. వాళ్ళు యథార్థంగా ప్రార్థించారు. వాళ్ళు తమ్ము తగ్గించుకుని దేవుని పాదం కనిపెట్టారు. వాళ్ళు ఈరోజు ఉదయం నువ్వు నేర్చుకుని ఈ మాటల్ని నీ మనసున ఉండని ఉంచుకో. తొలగిపో నీ ఎత్తు, భాష్యంగా నీ నుదుట కట్టుకో. నా ప్రియమైన వాళ్ళరా, సహాయం కోసం ఇతరులను అర్థించుకో. వాక్యం చెబుతుంది, ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభుని మనకు అనుగ్రహించాడు. ఆయనతో పాటు సమస్త మనకు ఎందుకు అనుగ్రహించాడు? ఆయన అడుగు. క్రీస్తు మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరము తీర్చే దేవుడు కదా ఆయన. మన జీవం మనకు కావాల్సిన సమస్తం కూడా అనుగ్రహిస్తానని పేతురు అంటున్నాడు. పౌలు మాట్లాడుతూ సమస్త క్రీస్తు ఐశ్వర్యములు మనకి ఇస్తున్నాడు. ఆయన కుమారుడు యేసు క్రీస్తు ప్రభు మనకిచ్చాడు కనుక ఇతరుల వద్దకి చేయి యాచించడం సిగ్గుపడాలి. మనం ఎవరి వద్దకు వెళ్ళకండి, మోకిలి ప్రభువులు ప్రార్థించండి, అనుమతి విచారణ చేయి, ఉపవసించు, కన్నీరు కాచు దేవుని పాదముల చెత్త. నీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చే దేవుడుగా కనిపిస్తున్నాడు ఇక్కడ. ఆ జీవితంలో నేను నేర్చుకున్నాను, అదే ఫస్ట్, అదే లాస్ట్. ఆ తర్వాత ఇన్నేళ్ల తర్వాత దాదాపుగా 20 సంవత్సరాలు అయింది. మొన్నక ఆ ఇంటి డెడికేషన్కి వెళ్ళినప్పుడు ఆయన కూడా ఆహ్వానితుడే. నేను వెళ్ళి ఆయన సహాయం అర్చించిన వ్యక్తి. ఆహ్వానితుడు కూడా అక్కడికి వచ్చాడు. నన్ను చూడగానే పాస్టర్ గారు బాగున్నా, ప్రైతులాడు అన్నారు. ఎస్, ప్రైతులాడు, దేవుని మహాకుమారుడు చాలా బాగున్నానండి నేను. నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు నమ్మదగిన వాడు. మనము నమ్మదగిన వాడు కాకపోయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడు ఉన్నాడు మన పట్ల. కాబట్టి తన స్వభావమునకు విరోధముగా ఆయన ఏది కూడా చేయడని వాక్యం చెప్తూ ఉంది. ఈ మాటలు వింటున్నారా? ఈ మాటలు ఆలకిస్తున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ సంగమా, ఇవాళ ప్రార్థన మందిరంలో నివాసం చేస్తున్న దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఆలకిస్తున్న నీవు యథార్థంగా నీ జీవితంలో ఒక్క దినమైన, వారానికి ఒక్క దినమైన అన్నపానములు మాని నీ సంఘం కోసం, నీ సంఘ కాపురి కోసం, పరిచర్య కోసం, నచ్చి ఆత్మల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ ఆస్తి కొరకు,
నీ సమాజం కొరకు, నీ పొరుగు వారి కొరకు నిజముగా యథార్థముగా ప్రభు పాదముల చెంత కనిపెట్టి ఉపవాసముతో ప్రార్థన చేస్తున్నావా? నేను నువ్వు దుఃఖపరుచుకుంటున్నావా? పరమున్న దేవునికి నీ కంఠస్వరం వినబడే రీతిగా నువ్వు ఉపవసించి ప్రార్థిస్తున్నావా? ఎజ్రా సమాజంతో కలిసి ఉపవసించి కన్నీరు కార్చి ప్రార్థించాడు. అప్రియమైన వాళ్ళరా, నీకు ఆ మంట లేదా? ఎన్నో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నప్పుడు బైబిల్లో నుంచి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. మోషే ఒక్కడు 40 రాత్రుల పగులు ఎవరు ఆయన కోసం ఉన్నాడు? ఆయన దేవుని ఉగ్రతను మాన్పటానికి కొరకు ఆయన ప్రజలు నశింప చేయబోతున్నాడు అనే విషయాన్ని ఎరిగి దేవాది దేవుని యొక్క మహోగ్రత, ఆ మహా ఉగ్రతమైన కోపాన్ని చూచి వెళ్ళి సాగిలిపడి నమస్కారం చేసి దేవా కనికరించమని 40 రాత్రులు 40 పగులు దేవునితో కూర్చొని విజ్ఞాపన చేసుకుంటాడు. ఆ వ్యక్తికి ఉన్నటువంటి, ఆ మోషేకు ఉన్నటువంటి ఆ మంట ఈరోజు నీకు నాకు మనకు లేదా? ప్రశ్నించుకుని జీవితంలో బాధ్యత లేకుండా, మంట లేకుండా, దేవునిలో నిజముగా నీ స్వరము పరమ దేవుడికి వినపడు రీతిగా ఉపవసించకుండా ఉండొద్దు. పైపైన ఉపవాస ప్రార్థన చేయొద్దు. యథార్థంగా నమ్మకంగా అన్న పానములు మాని కనీసం ఒక్క రోజు వారానికి 24 hours ఉండవా? కఠినమైన ఉపవాసం ఉండి నిన్ను దుఃఖపరచుకోదు వారి పాదముల చెంత. అవసరం. గమనించండి. ఆ తరువాత 33వ వచనములో మేము ఉపవాసం ఉండి, గమనించండి ఆ వాక్యం అందరూ చూసుకోండి, ముగిస్తున్నాను. నాతో పాటే వాక్యం ఉన్న సమయంలో వచ్చి చదవండి. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి, ఏ సంగతిని బట్టి? మార్గమందున్న శత్రువుల విషయమే మాకు సహాయం కావాలి ప్రభువా అని రాజును అడగడానికి సిగ్గుతో వచ్చింది కనుక రాజు అడిగేదాన్ని కంటే రారాజైన యేసుక్రీస్తు ప్రభు పాదంలో చెంత సృష్టికర్త అయినటువంటి దేవునికి కృపాసనం మీద సాగిలపడి మేము ప్రార్థన చేసుకుంటాం అనుకున్నారు కదా వాళ్ళు. అహావా నది దగ్గర సమాజం అంతా కూడా కలిసి వారు మోకరిల్లి మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవునిని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. What a wonderful God. What a mighty God we serve. ఎంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. వారి ప్రార్థనకి జవాబు ఇచ్చేశాడు దేవుడు. శుభ ప్రయాణం వారికి కలిగింది. యెరూషలేముకు క్షేమంగా వచ్చి చేరిపోయారు. తమ పిల్లలతో పాటు, తమ ఆశతో పాటు, తమ వాటితో పాటు కలిసి వచ్చేసారు వాళ్ళంతా కూడా. ఉన్నావా ఈ రోజున? నువ్వేమడిగినా కూడా ఇస్తానన్నాడు ఆ అర్థహస్త రాజు. ఆ పార్షిక దేశం రాజు అయినట్టుగా అర్థహస్త నువ్వు ఏమడిగినా, నువ్వేం మనవి చేశా నీకు ఇస్తానన్నాడు. కానీ ఏది అడగలేదు ఆయన. ఆయన ముందుకు వచ్చి ఇస్తున్నాడు. అలాగూ ఉండాలి మన ఆత్మీయ జీవితాన్ని. దేవుడు మనం చూసి నీకు ఏది అవసరమో నువ్వు అడక్క మునిపే నీ అక్కరలు ఏంటో ఆయనకు తెలుసు. ప్రభువే చెప్పాడు కదా, నువ్వు అడగక మునిపే నీ యొక్క మనం ఏంటో నాకు తెలుసు, నీ అక్కలు ఏంటో నాకు తెలుసు. వీటన్నిటి విషయమే ఈ లోకస్తులు విచారం కలిగి ఉన్నారు. నీ అవసరం ఏంటో ఆయనకు బాగా తెలుసని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువే చెప్పాడు కదా మనకు. ఇవన్నీ కూడా మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ ఏవి? నీ అన్నము, నీ వస్త్రము, నీ ఆరోగ్యము, నీ పరిస్థితి, నీ ఫైనాన్షియల్ ప్రాబ్లము, నీ నీడ్స్ ఏంటో అవన్నీ కూడా ఆయనకు తెలుసు. వింటున్నారా? ఇవన్నీ కూడా నీకు కావాలనని నీ పరలోకపు తండ్రికి తెలియను. ఎంత మంచి మాట. నీ ఆకలిని కూడా ఎరుగున్నాడు, నీ వస్త్రకి ఎరుగున్నాడు, నీ ఫైనాన్స్ ప్రాబ్లం ఎరుగున్నాడు దేవుడు.
నీ ఆరోగ్య సమస్యను ఎరుగున్నాడు దేవుడు. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు ఆయనకు. నీవు ఆయన నీతిని రాజ్యాన్ని అన్నాడు 6వ అధ్యాయం చివరి వచనంలో. కాబట్టి ఇవన్నీ కూడా మీకు కావాలని పడవుతుంది తెలుసు కనుక మీరు మొదట నా రాజ్యమును నా నీతిని మీరు వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును అని ప్రవేశాలు ఇచ్చాడు. ఇచ్చిన ఒకవేళ ఏమి మనవి చేసిన రాజు ఇచ్చుండేవాడు, కానీ ఏ మనవి చేయలేదు ఆయన. ప్రయాణకు వెళ్తుంటే రాజా ఇచ్చాడు. వారికి ఏం కావాలని ఇవ్వండి, ఇదిగో ఇది ఇవ్వండి, ఇదిగో ఇచ్చిన ఈ బంగారాన్ని వెండిని తీసుకెళ్ళవయ్యా నీ దేవుని మందిరం కోసం అని ఇస్తున్నాడంటే నిజంగా దేవుని దృష్టిలో మనం ఉన్నట్లయితే నీకు ఇవ్వడానికి ఇతరులను ప్రేరేపిస్తాడు, రాజుల్ని ప్రేరేపిస్తాడు, అధికారులను ప్రేరేపిస్తాడు, ఆయన పంపిస్తాడు. నా ప్రియమైన వాళ్ళరా, నా అనుభవం చెప్తున్నాను. ఆన్సర్ వచ్చేసింది కదా ఇక్కడ. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని ఆలకించెను. దేవునికి మహిమ కలుగుగా. ఆయన ఆలకించే దేవుడు, తుణికారం చేసే దేవుడు ఎప్పుడు కూడా కాడు. ఆయన మనవులు అంగీకరించు దేవుడు. ఆయన నిన్ను నన్ను ఎన్నడూ కూడా త్రోసివేసే దేవుడు. ఆయన వద్దకు వచ్చేవాడు ఎంత మాత్రం కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. అందుకే బైబిల్ చెబుతుంది, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుడు నీ వద్దకు వచ్చెదరు. మహోన్నతుడ దేవునికి నా కార్యములు సఫలము చేసే నా దేవునికి నేను మొరపెడుతున్నాను అంటాడు కీర్తనకారుడు. మొరపెడుతున్నారా? ప్రార్థన ఆలకించే దేవుడికి నీకు మనవి తెలియచేస్తున్నావా? నువ్వు నన్ను మనం తగ్గించుకుని దేవుని కృపాసు సాగిలి నమస్కారం చేస్తున్నావా? నీవు దుఃఖపరుచుకుంటున్నావా దేవుని సమాజం ఎదుట, దేవుని సన్నిధిలో? మనం తగ్గించుకొని ఈ ఉదయకాల ప్రభు సన్నిధిలో ప్రియమైన వాళ్ళారు మీరు ఉన్న స్థలంలో రండి, నాతో పాటు ప్రభు పాదాల చెంత ఏకీపించండి. నీ జీవితాన్ని పరిచయం చేసుకో దేవుని వాక్య వెలుగులో. అవును ప్రభువా, నేను ఇతరుల వద్దకు వెళ్ళి సహాయం కోసం అర్థించాను, నీ సెల్లు ప్రార్థిస్తున్నాను, అవసరం నీకు తెలియచేస్తున్నాను. అయితే నేను దాని కొరకు ఎదురు చూడకుండా ప్రభు ఇతరుల వద్దకు వెళ్ళి సహాయం కోసం అర్థిస్తున్నాను ప్రభు, చేయి చేస్తున్నాను ప్రభు, నన్ను మన్నించు నాయన. ఈనాడు నేను సిగ్గుపడుతున్నాను ప్రభు అని మనుషుల వద్దకు వెళ్ళి చేయి చచ్చడానికి నన్ను క్షమించు నాయన. ఇకన్నడు కూడా ఎవరి వద్ద చేయి చాచి యాచించను ప్రభువా. నీ అక్కర్లేంటో ఆయనకి తెలుసు. ఆయన ఎరుగున్న దేవుడు ఆయన. ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువునే నీకు నాకు అనుగ్రహించిన మహాపరిశుద్ధుడైన దేవాతి దేవుడు. ఆయనతో పాటు నాకెందుకు సమస్తం అనుగ్రహించు. ఆయన అనుగ్రహించే దేవుడైన సత్యాన్ని నీకు తెలియచేస్తున్నాను. నేను అనుభవించిన ఆ దేవుడిని నీకు పరిచయం చేస్తున్నాను. ఈ ఉదయకాలంలో నా ప్రియమైన వాళ్ళరా, అక్కలు తీర్చు దేవుని సన్నిధిలో సాగిలపడి నీ శుభ ప్రయాణం కొరకు, నీ పిల్లల కొరకు, నీ ఆస్తి కొరకు, ప్రభు నీకు ఇచ్చిన వాటి కొరకు, నీ సంఘం కొరకు, నీ సమాజం కొరకు, నశించబోచున్న ఆత్మల కొరకు దేవుని పాదం చేత సాగిలపడి నమస్కరించి ఉపవాసముతో, యథార్థమైన ఉపవాసముతో, యెషయా గ్రంథం 58 వచనం 5 వచనం 6 వచనం 7 వచనం ప్రకారముగా యథార్థవంతో ప్రార్థన చేస్తున్నావా? ఉపవసిస్తున్నావా? ఈ రోజైనా దయచేసి ఈ మాటలు ఆలకిస్తున్న నీవు వారములో ఒక్క రోజైనా దేవుని పాదముల చెత్త మాను. ఈరోజు ఒక ప్రతిష్ఠత తీసుకో, ఒక నిర్ణయం తీసుకునే దేవుని పాదంలో చేత సాగిలి. ఎందుకంటే ఆన్సర్ ఇస్తున్నాడు దేవుడు ఇక్కడ. వారు ఉపవసించి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించను. ఈ మాటని మీరు అండర్లైన్ చేసుకోండి. ఖచ్చితంగా ఆలకిస్తాడు దేవుడు. దుఃఖపరుచుకుని నీ జీవితాన్ని ప్రభు సమర్పించుకో. ఇజ్రాకు తోడైన దేవుడు, సమాజానికి తోడైన దేవుడు, లేవీలకు తోడైన దేవుడు, యాజకులకు తోడైన దేవుడు, ఆ ఇశ్రాయేలు ప్రజలకు, యూదా ప్రజలకు తోడైన దేవాతి దేవుడు. ఈ రోజున నీకు నాకు మనకు ఈ వాక్యం ఎంతమంది వింటున్నారో ఆ వింటున్న మీ అందరికీ కూడా ఆ దేవాతి తోడై ఉండి నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకు శుభ ప్రయాణము, నీ పిల్లలకు, నీ కుటుంబానికి, నీ సమాజానికి, నీకు నీ వ్యక్తిగత జీవితానికి సాయం చేసి నీ మనవిని ఆయన ఆలకించి అంగీకరించును కాక. గాడ్ బ్లెస్ యు. తల వంచి దేవుని కృపతో ప్రార్థన చేసుకుందాం. మీరు ఉన్న స్థలంలో ప్రభుకు అప్పగించుకోండి. దేవా నన్ను కనికరించును ఆయన. ఈ దినము నేను అలాగున జీవిస్తాను. ఒక నిర్ణయం తీసుకుంటున్నాను ప్రభు, నేను నా జీవితంలో నీ సన్నిధిలో నన్ను దుఃఖపరుచుకుంటున్నాను,
నమ్మకముగా ఉపవాసం ఉంటాను ప్రభు. ఎవరి వద్ద నేను చేయి చాచను. ఈ 3 అవసరం నీకు. దుఃఖపరచుకో, ఉపవసించు, ఎవని వద్ద చేయి చాచి యాచించకు. గాడ్ బ్లెస్ యూ. దయల తండ్రి, ప్రేమాస్వరూపుడు మా ప్రభు, మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మా మంచి కాపురమైన మా దేవ, మీకు వందనములు. ఈ పునరుత్థాన మీ సముఖములో తండ్రి ఇలాగున చేరి మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని కీర్తించి ఘనపరచుకు మాకు ఇచ్చిన కృప కొరకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దయగల రక్షక, మీ రాజ్యాభివృద్ధి చేశాను తండ్రి. నేను నిష్ప్రయోజకుడు దాసుడున్న మా ప్రభు, నీ మహిమ కోసమే జ్ఞాపకం చేసుకురమని వేడుకొచ్చున్నాము. మేము తండ్రి మా అందరి జీవితాల్లో మాకు నేర్పించే ఆత్మీయ పాఠం కోరికే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇచ్చిరాకు మా ప్రభువా, నీ కరుణాహస్తము దక్షిణహస్తం తోడుగా వచ్చావు కాబట్టి ఆయన ఏది మనవి చేసిన రాజు అతని మనవిని అంగీకరించి సహాయం చేస్తాను. కానీ హెచ్చిరా మా ప్రభువా, తను ఏది కూడా రాజు వద్ద చేయి చాచి యాచించలేదు. మాత్రం రాజై ఇన్స్పైర్ అయి హెచ్చిరాకు కావలసిన వాటి అన్నిటిని కూడా ఆయన సమకూర్చడం మీ వాక్యం ద్వారా మాకు నేర్పించారు ప్రభు. 7వ అధ్యాయం అంతట్లో కూడా నీ యొక్క గొప్ప మహిమ కొరకే స్తుతిస్తున్నాను ప్రభు. మీరు మాకు చాలు ప్రభు, మీరు మాకు చాలు. నీ కుమారుడు యేసునే మాకు అనుగ్రహించిన దేవుడు మా ప్రభు. నీవు దేవా, మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మీ సన్నిధిలో మా ప్రభు ఉపవసించి శుభ ప్రయాణం కొరకు, బిడ్డల కొరకు, కుటుంబం కొరకు, సంఘం కొరకు, ఆత్మల కొరకు జ్ఞాపన చేయడానికి సహాయం చేయను ఆయన. మేము ఆ మనవిని మా ప్రభు, మేము ఆ విషయమే మేము మనవి చేయగా మా ప్రభు మా యొక్క మనవిని అంగీకరించను అని హెచ్చర విషయాన్ని మాకు తెలియచేశాడు ప్రభు. నువ్వు ఆలకించు దేవుడు కాబట్టి నీ ప్రజలను దీవించుము, మమ్మల్ని దీవించుము, ఈ సంఘాన్ని దీవించుము నాయన. ఎంతమంది బిడ్డలైతే ఉదయకాలం ప్రభు నీ సన్నిధిలో చేరి నీ వాక్యాన్ని విన్నారో వారి హృదయ వాంఛ తీర్చు, దుఃఖమును తొలగించు నాయన. దుఃఖము నీ తూర్పును మా ప్రభు తండ్రి తొలగించుము నాయన. వారి అవసరాలను తీర్చుము నాయన. మీ కాపులు అనుగ్రహించండి. మీ సన్నిధిలో కూర్చోడానికి సహాయం చేయండి. మీ సన్నిధిలో ఉపవసించి మొరపెట్టడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీకే మహిమ చెల్లిస్తున్నాను దేవా. మా దేశమును, మా దేశ నాయకులను, మా రాష్ట్ర నాయకులను, మా కాన్స్టిట్యూషన్, ప్రపంచ దేశాలని జ్ఞాపకం చేసుకుని ఆయన COVID-19 మా ప్రభు తొలగించుము నాయన. ప్రజలు కాపాడమని ప్రార్థిస్తున్నాను. మీ పరిశుద్ధ రక్తాన్ని వారిపైన ప్రోక్షింపచేయండి మా తల్లి. ఎంతమంది బిడ్డలైతే మా ప్రభువా అనారోగ్యంతో బాధపడుచున్న వారందరినీ దర్శించమని ప్రార్థిస్తున్నాను. బాగు చేయమని విజ్ఞాపన చేస్తున్నాను ప్రభు. మీ క్షేమము దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నాయన మా తల్లి, వారికి సర్వీస్ చేస్తున్నటువంటి వైద్యులను తండ్రి, నర్సెస్ని మా ప్రభువా దేవా మా తండ్రి, నాయన మా తల్లి, వైద్య సిబ్బంది అంతటిని కూడా జ్ఞాపకం చేసుకుని, పోలీస్ శాఖ వారిని జ్ఞాపకం చేసుకుని, తన పరిశుద్ధ కార్మికులకు జ్ఞాపకం చేసుకుని మీ కటాక్షం వారికి దయచేయమాత్రం వారందరికీ నీ రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీరు మహిమ పొందండి నాయన. మీ నమ్మకంతో కొరికి స్థిరపరచండి. మరొకసారి మా ప్రభు ఈ పరిచయను మీ దృష్టికి అంగీకారంగా చేసి మీ నామాన్ని కనపరుచుకోను ఆయన. మీరు ఆజ్ఞాపించేవి నేను చేశాను. నేను నిష్ప్రయోజకుడైన దాసును తండ్రి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి మీ నామమునకే మహిమ చెల్లిస్తూ నమ్మకమైన మీ చేతులకు మా జీవితంలో అప్పగించుకుంటూ నీవు నాకు ఇచ్చినటువంటి మా నీ గొప్ప భాగ్యం బట్టి మరొకసారి స్తుతిస్తూ నేను నా ఇంటి వారు నిన్ను సేవించి నేను ఘనపరిచే కృప మాకు అనుగ్రహించమని దేవా, నాకును, నా కుటుంబానికి, నా పిల్లలకును, మా తండ్రి, ఈ సంఘమునకును శుభ ప్రయాణము దయచేసి మీ మహిమ కోసం మమ్మల్ని జీవింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ఘనపరిచి మహిమపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మహాగణమున తండ్రి జీవన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ లోకుల సకల పరిశుద్ధకును మనకును తన సన్నిధి నిరంతరము తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.